హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా నీట్ పీజీ అడ్మిషన్ కోసం ఫేజ్ 2 స్టార్ట్ అయింది. ఈ ఫేజ్ 2 కు సంబంధించి స్కెడ్యూల్ ఆల్రెడీ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చారు. ఇక్కడ ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ 4వ తారీఖు నుండి 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. పేమెంట్ చేయడానికి డిసెంబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. ఆల్మోస్ట్ అందరూ చేసి ఉంటారు అనుకుంటున్నాను. అలాగే వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కూడా 5వ తారీఖు నుండి 9వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు కొనసాగుతుంది. సో ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అన్నా లేదా పెట్టుకున్నవి రీఅరేంజ్ చేసుకోవాలి లేదా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అన్నా మీరు అర్ధరాత్రి 11:55 లోపు మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. అయితే నా సజెషన్ ఏంటంటే 11:55 వరకు కాకుండా మీరు వీలైతే 8 PM లోపు మీరు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సర్వర్స్ చాలా బిజీగా ఉంటాయి కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా పొరపాటున డిలీట్ చేస్తే అవి మరలా పెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. ఫ్రీక్వెంట్ గా సెషన్ టైం అవుట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు అనవసరంగా రిస్క్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు చాయిస్ లాకింగ్ కి సంబంధించి 9th ఈవినింగ్ 4 PM నుండి 11:55 PM వరకు ఇచ్చారు. కానీ ఎవరు కూడా దయచేసి చాయిస్ లాకింగ్ ముట్టుకోవద్దు. చాయిస్ లాకింగ్ చేయకపోయినా పర్లేదండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అందరికీ కూడా ఒకేసారి ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది కాబట్టి మీరు వీటిని ఎవరు టచ్ చేయొద్దు. ఎందుకంటే పొరపాటున మీరు లాక్ చేశారనుకోండి, ఆ తర్వాత ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి అంటే అవకాశం ఉండదు కాబట్టి మీరు లాకింగ్ ఎవరు కూడా చేయొద్దు. ఓకే, దీనివల్ల ఎవరికి కూడా నష్టం ఉండదు. ఆటోమేటిక్ గా ఇండియాలో అందరిది కూడా ఒకేసారి ఆటో లాక్ అయిపోతుంది. క్లియర్? అలాగే మనకి ప్రాసెసింగ్ వచ్చేసి 10th అండ్ 11th అన్నారు. అంటే ఆల్మోస్ట్ మీకు 11th ఈవినింగ్ కల్లా ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ ఇచ్చేస్తారు. తర్వాత ఏదైనా స్లైట్ మోడిఫికేషన్స్ ఉంటే అవి కరెక్ట్ చేసి 12th డిసెంబర్ కి మీకు ఫైనల్ సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. ఓకే, అలాగే సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ 13th డిసెంబర్ నుండి 20th డిసెంబర్ టోటల్ గా 8 డేస్ మీకు టైం ఇచ్చారు రిపోర్టింగ్ కి. ఈ 8 డేస్ లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఫేజ్ 2 స్కెడ్యూల్. మనకి ఈ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లోనే కరెంట్ ఈవెంట్స్ లో చూడొచ్చు. ఈ సెకండ్ రౌండ్ కి సంబంధించి క్లియర్ వేకెన్సీ రౌండ్, న్యూలీ యాడెడ్ సీట్స్, వర్చువల్ వేకెన్సీ రౌండ్ అని 3 టైప్స్ ఆఫ్ సీట్స్ గురించి మెన్షన్ చేశారు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అయినా కొద్దిమంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు కాబట్టి మరలా ఒకసారి ఈ సీట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ క్లియర్ వేకెన్సీ రౌండ్ అంటే టోటల్ గా ఇప్పుడు సెకండ్ రౌండ్ కి మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది క్లియర్ వేకెన్సీని ఇండికేట్ చేసేది. అలాగే న్యూలీ యాడెడ్ సీట్స్ అంటే ఫస్ట్ రౌండ్ లో ఈ సీట్స్ యాడ్ అవ్వలేదు, ఇప్పుడు ఫ్రెష్ గా సెకండ్ రౌండ్ కి మాత్రమే అంటే కొన్ని కాలేజెస్ లో సీట్స్ ని యాడ్ చేశారు కాబట్టి అవి ఇక్కడ చూపిస్తున్నారు. ఫస్ట్ రౌండ్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఈ కాలేజెస్ లో ఈ సీట్స్ మీకు అవైలబుల్ గా లేవు, ఇప్పుడు మాత్రమే ఫ్రెష్ గా యాడ్ అయినాయి. వర్చువల్ వేకెన్సీ రౌండ్ అంటే ఈ సీట్స్ కేవలం అప్గ్రేడేషన్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క వేకెన్సీ లిస్ట్. అంటే ఇక్కడ వర్చువల్ వేకెన్సీలో అంటే కంప్లీట్ వేకెన్సీ ఉండదు, స్టూడెంట్స్ ఉన్నారు వర్చువల్ గా. ఒకవేళ వాళ్ళకి అప్గ్రేడేషన్ వస్తే వెళ్తారు, లేకపోతే అదే కాలేజ్ లో ఉండిపోతారు. కాబట్టి ఈ వర్చువల్ వేకెన్సీని కంప్లీట్ గా మనకి అవైలబుల్ గా ఉన్నాయి అని భావించకూడదు. క్లియర్? ఒకసారి ఈ డీటెయిల్స్ చూద్దాము. క్లియర్ వేకెన్సీ రౌండ్ 2 PG 2024 అన్నారు. టోటల్ గా మనకి 652 పేజెస్ లో డేటా ఉందండి. అంటే చాలా సీట్స్ ఉన్నాయి మనకి క్లియర్ వేకెన్సీలో. మీరు టోటల్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అని గానీ చెక్ చేసి చూసినట్లయితే 14,703 సీట్లు ఉన్నాయి. అంటే అన్ని కేటగిరీస్ కలిపి, అంటే పీజీ డిగ్రీ అండ్ డిప్లొమా, డిఎన్బి, అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఎన్ఆర్ఐ కేటగిరీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీట్స్ డిఫరెంట్ కోటాస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ టోటల్ 14,703 సీట్లు ఇప్పుడు సెకండ్ రౌండ్ కి ఖాళీగా ఉన్నాయి అని అర్థం. కాబట్టి మీకు ఏ స్టేట్స్ లో ఏ కాలేజెస్ లో మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. క్లియర్? ఆల్రెడీ మీరు అందరూ పెట్టుకుని ఉంటారు అనుకుంటున్నాను. ఇక్కడ వర్చువల్ వేకెన్సీ రౌండ్ 2 అన్నారు. వర్చువల్ వేకెన్సీ అంటే ఇక్కడ కనిపించేటువంటి ఈ సీట్స్ స్టూడెంట్స్ అప్గ్రేడేషన్ కి అప్లై చేసుకున్నారు. అంటే ఈ కాలేజ్ నుండి వేరే కాలేజీకి వెళ్ళడానికి అప్గ్రేడేషన్ కి పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఒకవేళ వాళ్ళు వెళతారేమో అనేటువంటి వేకెన్సీని ఇక్కడ చూపిస్తున్నారు, గుర్తుంచుకోండి. ఓకే, సో ఇక్కడ ఈడబ్ల్యూ నెంబర్ అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్ ఈ అండమాన్ అండ్ నికోబార్ కాలేజ్ నుండి వేరే కాలేజీకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ఈ సీట్ ని ఇక్కడ వర్చువల్ వేకెన్సీలో చూపించారు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి టోటల్ 345 పేజెస్ లో నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. అంటే టోటల్ సీట్స్ వచ్చేసి వర్చువల్ వేకెన్సీలో ఉన్నటువంటి సీట్స్ 10,584 సీట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి అంటే అన్ని కోటాస్ కలిపండి, డీమ్డ్, సెంట్రల్, ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఎన్బి, డిప్లొమా, డిగ్రీ, ఎవ్రీథింగ్ అన్ని కలిపి ఉన్నటువంటి సీట్స్. అలాగే న్యూలీ యాడెడ్ సీట్స్ ఇన్ రౌండ్ 2 అంటే ఈ సీట్స్ ఇప్పుడు ఈ రౌండ్ కి ఫ్రెష్ గా యాడ్ అయినాయి న్యూ సీట్స్. ఇవి ఫస్ట్ రౌండ్ లో వాళ్ళకి అవైలబుల్ గా లేవు కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఎక్కడ ఏ స్టేట్ లో అప్లై చేయాలి అనుకుంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు.
ఓకే, సో టోటల్ గా ఇక్కడ కూడా 16 పేజెస్ లో ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 374 సీట్లు కొత్తగా యాడ్ అయినాయి. మీరు ఈ రోజు ఈవినింగ్ 8 PM లోపు ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ కి వస్తున్నటువంటి డౌట్స్, ఒకవేళ మాకు ఇప్పుడు రౌండ్ 2 లో సీటు వస్తే అది మాకు నచ్చలేదనుకోండి, ఫస్ట్ రౌండ్ లో ఉన్న సీట్లు కంటిన్యూ అవ్వచ్చా అని అడుగుతున్నారు. అలా అవ్వడానికి లేదు. మీకు ఒకసారి అప్గ్రేడ్ అయ్యింది అంటే ఇంతకు ముందు రౌండ్ లో మీరు జాయిన్ అయినటువంటి సీటు ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయిపోతుంది. మీకు కావాలి అన్నా సరే అది అవైలబుల్ గా ఉండదు. లేదు అంటే ఫస్ట్ రౌండ్ లో సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ మీరు సెకండ్ రౌండ్ లో మీకు ఇష్టం లేక జాయిన్ అవ్వకూడదు అనుకుంటే అది కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 2 సీట్లు పోతాయి. అందుకనే మీరు అప్గ్రేడేషన్ కి వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా అవసరమైన కాలేజెస్ మాత్రమే, అతి తక్కువ కాలేజెస్ మాత్రమే పెట్టుకుంటే మంచిది అని నా భావన. ఎందుకంటే ఆల్రెడీ ఒక సీట్ ఉంది, మీకు ఇంకా దానికంటే బెటర్ కాలేజ్ కావాలి కాబట్టి అవి మాత్రమే పెట్టుకోండి. ఆల్రెడీ మీరు పెట్టుకుని ఉంటే ఒకసారి రీచెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా మీకు ఏదైనా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అంతేకాదు ఇంకా ఎవరికైనా 1-to-1 సెషన్స్ కావాలి, పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి అనుకున్నట్లయితే మీరు 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ ను కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.